నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. రాజధాని అమరావతిపై టీడీపీ నేతల్లో మోజు తగ్గింది. గతంలో టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే సీఎం చంద్రబాబు పరిమితమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలి అని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. రాజధాని ఓ వివాదాస్పద కేంద్రమైంది. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి నామస్మరణ తప్ప మరో మాట వినిపించడం లేదు. అమరావతి తప్ప మరో మాట ఉచ్చరిస్తే వాళ్లంతా రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే పరిస్థితి. అయితే అమరావతిపై వ్యతిరేకత సొంత వాళ్లలోనే పెరుగుతున్న ప్రమాద సంకేతాలను పాలకులు గుర్తించడం లేదు. ఒకవేళ గుర్తించినా విస్మరిస్తున్నారు అని భావించాల్సి ఉంటుంది. రెండో దఫా ప్రధానితో ఇటీవల రాజధానికి శంకుస్థాపన చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. అయితే అమరావతిపై గతంలో మాదిరిగా కూటమిలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమరావతిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, ముఖ్య నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు అని, తమకేంటి లాభమని అంతర్మథనం ముఖ్యంగా కోస్తా ప్రాంతంలోని టీడీపీ, జనసేన నేతల్లో మొదలైంది. అందుకే ఇటీవల మోదీ సభకు ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకులు సీరియస్ గా తీసుకోలేదు అని సమాచారం. పెద్దోళ్లంతా తమ స్వార్థం కోసం అమరావతి సెంటిమెంట్ ను అందరిపైన రుద్దుతున్నారు అని, మనకెందుకు అని ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్రతినిధులతో తమ మనసులోని మాటను టీడీపీ, జనసేన ముఖ్య నాయకులు పంచుకోవడం గమనార్హం. గతంలో వీళ్లంతా అమరావతి అంటే గొంతు కోసుకుంటాము అని ప్రగల్భాలు పలికిన వాళ్లే. అయితే అమరావతిపై విమర్శలు, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ చర్యలు ఉంటూ ఉండడంతో అవును, రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా అని నిట్టూర్చుతున్నారు. అమరావతిలో అద్భుతాలు సృష్టిస్తామని, అందులో ప్లాట్లు ఇస్తాము అని రైతులతో ఒప్పందం చేసుకున్న మాట నిజమే అయినప్పుడు అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా మరేమవుతుంది అనే ప్రశ్న టీడీపీ, జనసేన నేతల నుండి వస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా మరో 40,000కు పైగా ఎకరాలను రాజధాని కోసం తీసుకుంటాము అని సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెబుతూ ఉండడంతో ఇది పక్కా వ్యాపారమే అని ఇంతకాలం వెనకోసుకొచ్చే వాళ్లంతా విమర్శిస్తున్నారు. అమరావతి అంటే అక్కడ భూములు ముందుగానే కొని ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాజధాని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారే తప్ప ఆ ప్రాంతంపై ప్రేమతో కాదు అనే అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. అందుకే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రభుత్వ పెద్దలు ఆశించిన స్థాయిలో అమరావతి రెండో దఫా నిర్మాణానికి రాలేదు అని చెబుతున్నారు.